నమస్తే అండి. నేను మన నమస్తే. కన్వర్జేషన్‌ని రికార్డ్ చేస్తున్నాను. ఆస్ట్రాలజీ కేస్ స్టడీకి యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేస్తాం. మీరు చేసినాక వద్దన్నారు కదా! అగ్రీయా? డిసగ్రీయా? అగ్రీ అండి. ఓకే. చెప్పాలి ఎందుకు అంత సీరియస్ ఉన్నారు ఇయాల మీరు? సీరియస్ ఏం లేదండి. అంటే ఏదైనా సీరియస్ మ్యాటర్ చెప్తానన్నట్టుగానా? అహా! అదేం లేదండి. జస్ట్ నార్మల్‌గా ఇప్పుడు బయటికి వర్కౌట్‌కెళ్ళొచ్చాను జిమ్‌కి. ఓకే. ఓకే. నేను స్నానం చేద్దాం అనుకున్న టైంలో కరెక్ట్‌గా మీరు ఇలాగ స్లాట్ అవైలబుల్ వచ్చింది. ఓకే. మాట్లాడొచ్చా? మాట్లాడొచ్చు పర్లేదు. ఓకే. రైట్. హ్మ్. చెప్పండి మీ డీటెయిల్స్ ఒకసారి నేను కన్ఫర్మ్ చేయనా? 3 నవంబర్ ఆ! 2004, 1945 గుంటూరు. అవునండి. ఇది రిటర్న్ టైమా? ఏవండి? బర్త్ టైము బట్ రాసిందేనా? అంటే లైక్ రా నార్మల్‌గా అయితే రీసెంట్‌గానే తెలిసింది. ఐ మీన్ ఈ డీటెయిల్స్ అప్‌లోడ్ చేసే టైంకి 7:45 అని చెప్పారు టైము. బట్ రీసెంట్‌గా తెలిసింది ఏంటంటే 7:51 అని. 7:51 పీఎం. హుహు. 7:51 పీఎం అని పీఎం. తెలిసిందా? ఆ! ఓకే. ఎట్లా తెలిసిందది? అంటే నేను నార్మల్‌గా ఇంతకుముందు మా అమ్మగారికి కాల్ చేసి అడిగాను. హ్మ్. సో, తనకు గుర్తుండగా 7:45 అని చెప్పింది. నేను ఇందాక 2 మినిట్స్ బ్యాక్ మీరు స్లాట్ లింక్ పెట్టారు కదా! అదెవరు చెప్పారు 7:51 మా అని? మా అమ్మగారే చూసారు. రాసింది కదా! రాసిందుంది అది హాస్పిటల్‌లో రాసిందా? జాతకంలో రాసిందా? అది ఐడియా లేదండి. కనుక్కోమంటారా? కనుక్కోండి. ఆ! ఒక్క నిమిషం. యెస్ అండి. హలో! యెస్ అండి. అది హాస్పిటల్‌లో వాళ్ళు చెప్పారంట 7:51 పీఎం అని. సో, అది వాళ్ళు రహస్యం. ఓకేనండి. హ్మ్. 7:39, 32 సెకండ్స్ నేను కరెక్ట్ చేశాను. ఏదో ఉన్న దానిలో. సో, ఓకే. ఇది తీసుకుందాము. చెప్పండి మీరేం యాహ్! చేస్తున్నారు? మీకేం కావాలి? సో, యాక్చువల్లీ నేను స్టూడెంట్ అండి. లైక్ రీసెంట్‌గానే బీటెక్ అయిపోయింది ఈ ఇయర్. నైస్. బట్ లైక్ లాస్ట్ ఐ మీన్ బీటెక్ 4 ఇయర్స్ కదా! హ్మ్. పాస్ట్ 3 ఇయర్స్ బానే ఉందండి. ఓకే. బట్ నాకు ఫోర్త్ ఇయర్ స్టార్టింగ్ నుంచి ఏంటంటే హెల్త్ ఇష్యూస్ వచ్చాయి బాగా. ఓకే. ఫుడ్ ఏమైంది? ఎలర్జీస్ లైక్ అంటే అర్టికారియా అని చెప్పి లైక్ స్కిన్ ఎలర్జీ వచ్చింది. ఆహా! ఓకే. ఓకే. అండ్ దాంతో పాటు లైక్ మిక్స్డ్‌గా వచ్చాయి. ఒక 3. ఇంకోటేంటిది? ఒకటి అర్టికారియా, హ్మ్. ఇనీషియల్‌గా స్కాబీస్ అని చెప్పారు. ఓకే. ఒక తర్వాత రింగ్ వార్మ్, ఇప్పుడైతే ప్రెజెంట్ ఫస్ట్ ఇనీషియల్ స్కాబీస్ అండి. తర్వాత రింగ్ వార్మ్, అర్టికారియా కలిపి వచ్చాయి. ఓకే. ఓకే. తర్వాత నాకు రింగ్ వార్మ్ తగ్గింది. ఇప్పుడు అర్టికారియా ఐ మీన్ హ్మ్. ఇంకా ఉంది స్టిల్. ఓకే. ఓకే. దానివల్ల అండ్ నాకు ఛాలెంజెస్ ఏముంటాయి? ఛాలెంజెస్ అంటే లైక్ మనం ఇప్పుడు శనగపిండి ఉంటాయి కదా! శనగ సంబంధించినవి. హ్మ్. హ్మ్. అవి తినకూడదు. అండ్ మనకేంటంటే లైక్ ఎలర్జీ లాగా వచ్చేస్తుంది. పుల్లలాగా వస్తే మళ్ళీ పోతాయి. ఓకే. వస్తాయి, పోతాయి, ర్యాషెస్ వస్తాయి. లాగా. ర్యాషెస్ లాగా. ర్యాషెస్ లాగా యెస్. ఓకే. రైట్. 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 అండ్ నాకు చిన్నప్పటి నుంచి సోరియాసిస్ ఉంది. సోరియా ఓకే. ఓకే. ఆల్రెడీ యాహ్! మల్టిపుల్ స్కిన్ ఎలర్జీస్ ఎఫెక్ట్ అయితున్నాయి మీకు. బట్ అది నేను ఆయుర్వేదం వాడాను చిన్నప్పటి నుంచి. బట్ ఇప్పుడేంటంటే ఫుల్ కంట్రోల్‌లో ఉంది. లైక్ ఇలాగా 5, 6 ఇయర్స్ నుంచి కంట్రోల్‌లో ఉంది నీట్‌గా. హ్మ్. హ్మ్. సరే ఇప్పుడేం కావాలైతే నేనేం చెప్పాలి? అంటే ఈ హెల్త్ ఇష్యూ అనేది ఎలా ఐ మీన్ ఎప్పుడు తగ్గొచ్చు. అండ్ ఇప్పుడు చెప్పాక రీసెంట్ గ్రాడ్యుయేట్ అయ్యాను. కొంచెం జాబ్ ఏమన్నా అలాగా. హ్మ్. ఆ రెండండి. ఇప్పుడు మీ డాక్టర్ ఏం చెప్పారు? డాక్టర్ ఏం చెప్పారంటే వాడుతూ అంటే లైక్ ఏంటంటే ఈ పర్టికులర్‌గా ఏంటంటే అండి చెప్పలేమండి ఎప్పుడు తగ్గుతుందో ఇష్యూ. వాళ్ళే చెప్పలేనప్పుడు మేమేం చెప్తాం ఇక? అంటే టైం ఐ మీన్ టైం బట్టి చెప్పొచ్చు ఇప్పుడు కదా అని. చిన్నప్పటి నుంచి ఉంది కదా, అర్థమైందా? చిన్నప్పటి నుంచి చిన్నప్పటి నుంచి అంటే అది వేరేదండి సోరియాసిస్. ఇది 1 ఇయర్ బ్యాక్ వచ్చింది. లైక్ మా బ్రదర్‌కి కూడా వచ్చింది. ఓకే. అతనికేం తగ్గిపోయింది 1 ఇయర్‌లోనే. ఐ మీన్ 1 ఇయర్ తగ్గిపోయింది. అంటే డాక్టర్ ఏం చెప్పారంటే ఇది చాలా తొందరగా తగ్గిపోయింది. నార్మల్‌గా ఇలా ఉండదు అని చెప్పారు. ఇప్పుడు ఎట్లా అక్కడ ఉంటుంది? బ్యాడ్ టైమ్ నడుస్తుందేమో అని ఎట్లా? హెల్త్ ఇష్యూ. నేను చెప్తాను. ఇది ఓకే. బెడ్ రిడన్ ఒకవేళ ఎవరన్నా అవుతున్నారనుకో, అప్పుడు సీరియస్‌గా ఉందనుకో, అప్పుడు జాతకంలో చూపిస్తది. చిన్న చిన్న ఓకే. ఎలర్జీకి కాంబినేషన్స్ ఉన్నాయి. అందుకే నీకు ఎలర్జీ ఉందని చెప్పేసేసి మనం ఏదో ఒక ప్లానెట్ పేరు చెప్పేసేసి చెప్పేయొచ్చు. అర్థమైందా? దేర్ ఇస్ నో పాయింట్ ఓకే. కదా అట్లా. సో, అదేలెండి. మేజర్ థింగ్స్ లైఫ్‌ని డైరెక్షనల్‌గా చేంజ్ చేసేది ఉంటే అప్పుడు హారోస్కోప్‌లో కనబడతది. అంతేగాని ఇప్పుడు నేను జిమ్‌కెళ్ళాను, నాకు నచ్చలేదు. లేదంటే ఇంకో దగ్గరికి వెళ్ళాను నచ్చలేదు. చిన్న చిన్న ఎలర్జీస్ వచ్చాయి. ఇప్పుడు ఎలర్జీ వచ్చింది, తగ్గిపోయింది. సో, దాన్ని హారోస్కోప్‌లో ఎట్లా చూస్తావు? మెడిసిన్ వాడితే తగ్గిపోతుంది. మెడిసిన్ వాడకపోతే ఇంకొంచెం ఎక్కువైతది, ఎక్కువ రోజులు ఉంటది. దాన్ని ఎట్లా మనం ఓ న్యాచురల్‌గా ఉండేదాన్ని మనం మెడిసిన్‌తో ఆల్టర్ చేస్తున్నాం కదా! అంతేనా? న్యాచురల్ ఓకే. ఫ్లోని. అదేలెండి. సో, దాన్ని పూర్తిగా హారోస్కోప్ నుంచే ప్రిడిక్ట్ చేయడం అనేది
కొంచెం కష్టమే. కాకపోతే ఊరికే పోస్ట్ అనాలిసిస్ అంటారు కదా, ఒక విషయం జరిగిపోయింది, ఇది ఇట్టనే జరిగింది అనే దాన్ని మనం ఈజీగా రిలేట్ చేయొచ్చు. అది పెద్ద విషయం కాదు ఆస్ట్రాలజర్కి, అది నేను చెప్పేది. ఓకే సరే, ఓకే. మేము ఎందుకు దొరికాం మీకు, ఎలా దొరికాం? అంటే మా పిన్ని గారు చెప్పారండి. వాళ్ళు ఏం చెప్పారు? ఇట్లా అంటే వాట్సాప్లో మెసేజ్ వాళ్ళకి పెడతా ఉండాలి, అప్పుడు కనెక్ట్ అవుతారని చెప్పారా? అదేం లేదు, నార్మల్ గా ఇలాగా వీళ్ళు బాగా చెప్తున్నారు, ఓకే మీ యూట్యూబ్ లో ఛానల్ ఉంది చూస్తూ ఉండు ఓకే అండ్ ఇలాగా ఐ మీన్ సమ్ టైమ్స్ ఇలాగా ఉంటాయి, స్లాట్స్ ఉంటాయి, ఓకే వాట్సాప్ లో జాయిన్ అయితే చెప్పలేం, ఇలా ర్యాండమ్ గా అవ్వచ్చు అని చెప్పారు. రైట్ రైట్ రైట్. సరే, సో ఒక్కసారి చూద్దాం, ఫ్లో చూద్దాము చార్ట్ స్టార్టింగ్ నుంచి. అప్పుడు ఓకే సరిపోతే చెప్తా, లేదంటే టాటా బై బై చెప్తా. ఓకే అండి. వృషభ లగ్నం వచ్చింది మీది, పునర్వసు నక్షత్రం వచ్చింది కదా. అవునండి, పునర్వసు నక్షత్రం. పునర్వసు 3వ పాదం. గురుచంద్రులు ఇద్దరూ పరివర్తన చెందారనమాట. ఓకే, సో పరివర్తన చెంది 8th ఉన్న బుధుడినే ఫాలో అవుతున్నారు. సారీ, 7th ఉన్న బుధుడిని ఫాలో అవుతున్నారు అనమాట. ఓకే, మంచిగానే యోగకారకుడిని ఫాలో అవుతున్నారు. కానీ ఈ యోగకారకుడు ఇలానే ఉంటాడని చెప్పలేము, ఎందుకంటే ముందుకెళ్ళాక వక్రించవచ్చు. తర్వాత మీకు రవి కేతువులు కలిసి ఉన్నారు. రవి ఈజ్ ఆల్సో కారక ఫర్ ఆరోగ్యం అనమాట. సో కనెక్టెడ్ టు రాహు 12, అంటే 4th హౌస్ మీకు కొంచెం డిస్టర్బ్ అవుతూ ఉందన్నమాట ఇండైరెక్ట్గా. కాబట్టి మదరు, లేదంటే ఛాలెంజెస్, ఫ్యామిలీ ఛాలెంజెస్ ఇలాంటివి ఒక్కోసారి ఇస్తూ ఉంటాయి అన్నమాట. ఈ 6th హౌస్ ఈజ్ ఆల్సో ఇండికేట్ సమ్ టైమ్స్ ఇమ్యూనిటీ. కానీ 6th ఉన్న గ్రహం పరివర్తన చెందింది. సో జస్ట్ ఊరికే క్యాలిక్యులేషన్ చెప్తే అర్థం కాకపోయినా 2 నిమిషాలు భరించండి. పర్లేదండి. తర్వాత ఆ కేతు అనేవాడు మార్స్ని రిప్రజెంట్ చేస్తున్నాడు. మార్స్ ఓకే బాగానే ఉన్నాడు, పర్వాలేదు. ఓకే, ఇమ్యూనిటీ ఏమి వర్స్ట్గా లేదనమాట, అర్థమైందా? సో అది జస్ట్ 25% హెల్త్ పరమైన కాంబినేషన్ ఉంది. కాకపోతే ఈ స్కిన్ ఎలర్జీకి బుధుడు ఏమవుతాడంటే వక్రిస్తాడనమాట. మీకు ఒక వయసు వచ్చిన తర్వాత ఆ వక్రించినప్పుడు అలర్జీ కానీ డైజెషన్ కానీ ఇట్లాంటి సమస్యలు వచ్చేదానికి అవకాశం ఉంటుందన్నమాట. టైంని బట్టి చూద్దాం. మీది కొంచెం డిఫరెంట్ థింకింగ్ ఇస్తుందన్నమాట దశమ యురేనస్ ఉండడం వల్ల. ఈ పరివర్తన ఇవన్నీ కూడా ఏంటంటే కొంచెం టెస్టింగ్ నేచర్ ఇస్తాయి. సరే, క్యారెక్టరిస్టిక్స్ ఏముంది కానీ ఈవెంట్ ఫ్లో చూద్దాం. 10th హౌస్ చిన్నప్పుడు నార్మల్గా ఉంది. గురుదశ రవి భుక్తే జరుగుతుందా మీరు పుట్టినప్పుడు? కాదు, చంద్రభుక్తి జరుగుతూ ఉంది. గురులో చంద్రభుక్తి 2004 సెప్టెంబర్ నుంచి 6 వరకు. సరే ఓకే, నార్మల్ ఉంది. అంటే ఇక్కడ 10 రూపాయలు ప్లస్లో ఉందనుకో ఫ్యామిలీ, అట్లా వెళ్తుంది. మైనస్ ఉంటే మైనస్ వెళ్తుంది. పైకి కిందికి ఏమి చెప్పట్లేదు, యోగ కారకుడినే ఫాలో అవుతున్నాడు కాబట్టి ఇనిషియల్లీ గుడ్. ఓకే, తర్వాత మీరు ఎస్నో చెప్పాలి. చెప్తారు ఏం చేస్తారు? సరే, ఇక్కడ చూడండి 2008, 4 సంవత్సరాల వయసు ఉన్నది. ఇక్కడ కొంచెం ఛాలెంజింగ్ అనిపిస్తూ ఉంది. మీకు ఏమన్నా కనిపించిందా 2008 ఫ్యామిలీ సిచ్యువేషన్ కానీ, ఫైనాన్షియల్గా కానీ, మదర్ హెల్త్ కానీ? 2008లోనా? 8 అంటే 8 నవంబర్ నుంచి తీసుకోవాలి. ఓకే, అది అంత ఐడియా లేదండి. ఐ మీన్ ఇప్పుడు ఇంకా 4 years కదా, చిన్న 5 పిల్లలు years. కదా. ఎస్, 4 years ఉండే, 5 years రన్నింగ్. సరే, నో ఐడియా. సరే, ముందుకెళ్తాను. ఓకే, తర్వాత అంటే ఇక్కడ ఏదైతే చేస్తున్నారో ఇక్కడ నుంచి అనుకున్నంత ప్రోగ్రెస్ ఎక్స్పెక్ట్ చేయట్లేదన్నమాట. ఫ్యామిలీ సిచ్యువేషన్, ఫైనాన్షియల్. ఫాదర్ ఏం చేసేవాళ్ళు అప్పుడు? అంటే మా చిన్నప్పటి నుంచి పౌరోహిత్యమండి మాది. పౌరోహిత్యం ఉండేది. ఓకే, తర్వాత నెక్స్ట్ ఇక్కడ చూడండి. నెక్స్ట్ 2011లో మళ్ళీ ఛాలెంజెస్ వచ్చాయన్నమాట. 10th హౌస్ ట్రైన్ నెటల్ సన్ జరుగుతుంది. ఫైనాన్షియల్ ప్రోగ్రెస్ లేదంటే ఫ్యామిలీ పరంగా, హెల్త్ పరంగా ఏమైనా ఛాలెంజెస్ ఉన్నాయా? ఏమైనా ఐడియా ఉందా? ఏం లేదా మళ్ళీ? అంటే 2011 అంటే ఐ మీన్ 11, కొంచెం 11 కొంచెం లైట్ గా ఫైనాన్షియల్ గా కొంచెం తగ్గింది. ఓకే, రైట్, ముందుకెళ్దాం. ఇక దాని తర్వాత సెల్ఫ్ ఎఫర్ట్ మళ్ళీ వస్తే చెప్తా, ప్రోగ్రెస్ వచ్చే వరకు అంతే అనమాట. మళ్ళీ మీకు ఇదిగోండి మంచి ఆస్పెక్ట్ వచ్చింది మీకు. 2016లో మీకు శనిదశ జరుగుతోంది. శని గురువుని ఫాలో అవుతున్నాడు. శని నక్షత్రంలో బుధుడు ఉన్నాడు, యోగకారకుడు. సో దట్ ఈస్ గుడ్. ఓకే, కానీ బుధుడికి వక్రత్వం వచ్చింది బికాజ్ ఆఫ్ శని వల్ల. కానీ బట్ ఎనీవే కొంచెం అఫ్లిక్షన్స్ ఉన్నాయి, బట్ స్టిల్ ఓకే. సరే, 2016లో మీరు చదువు కానీ ఏదైతే ఉంటుందో, మీరు రేపొద్దున ముందుకు వెళ్ళడానికి, మంచిగా చదువుకునేదానికి ఏదో ఒక అవకాశం అయితే ఖచ్చితంగా ఇవ్వాలి. ఎందుకంటే శనిలో శుక్రుడు కూడా ద్వితీయానికి కనెక్ట్ అవుతున్నాడు, చక్కగా ఉన్నాడు అనమాట. కాబట్టి ఈ 16, 17, 18, 19 ఫ్యామిలీ పరంగా ఏమైనా ఇంప్రూవ్మెంట్ ఇస్తుందా? మీరు ఏమైనా చదువుకోవడానికి ప్రోగ్రెస్ అయ్యారా? 2-3 ఏళ్ళు పనిచేసిందా? ఐ మీన్ ఆ టైంలో నేను చదువులో పీక్లో ఉండేవాను. కొంచెం చదువులో పీక్స్లో ఉన్నారు.
పీక్ అంటే అది 10th 8th 9th 10th ఆ పీరియడ్ అండి. అవును. అప్పుడు అవును. బాగా మంచిగా బాగా నేను స్టడీస్ బాగానే చదువుకోగలిగారు. చేశాను. గుడ్. గుడ్. చదువుకున్నాను. గుడ్. మళ్ళీ ఇక్కడ 19 దగ్గర కొంచెం స్లో అయింది. ఎందుకంటే రవి దశ, శని దశ రవి భుక్తి వస్తూ ఉంది. తర్వాత శని ఏమో వక్రత్వ దోషాన్ని పొందాడు, రవి ఏమో వక్రత్వ దోషాన్ని పొందాడు. సో ఈ 1920లో ఫ్యామిలీ ఛాలెంజెస్ కానీ, డెసిషన్స్ కానీ, ఎడ్యుకేషన్ కానీ, ఇప్పుడు ఇంటర్మీడియట్ ఏది ఉంటుంది అనుకున్నన్ని మార్కులు సాటిస్ఫాక్షన్ రాకపోవడం, హెల్త్, ఫైనాన్స్ అంటే లేదంటే ఫ్యామిలీకి దూరంగా ఉండడం ఇట్లాంటివి కూడా పనిచేస్తాయి అన్నమాట. ఏమన్నా పని చేసాయా? ఏం లేదు, నార్మలే ఉందా? 2008 2019 అవును. 19 19 నవంబర్ నుంచి 20 నవంబర్ చూడండి, 20 నవంబర్ నుంచి 21 నవంబర్ చూడండి, 6 నెలలు అటు ఇటు. ఒక్క నిమిషం అండి. ఇప్పుడు 19 నవంబర్ నుంచి 20 నవంబర్ దాకా లైక్ ఎలా అంటే స్టడీస్ అంటే ఇంటర్ ఫస్ట్ ఇయర్ అప్పుడు స్టడీస్ అంత ఉండేది కాదు. లైక్ ఎలా అంటే ఫ్రెండ్స్ తో ఓకే, మీరు ఉంటాం అలాగా. డైవర్షన్ ఫన్ మోడ్లో ఉన్నారు అంతే కదా? అంతేనండి. ఓకే. మళ్ళీ బట్ అండ్ నెక్స్ట్ ఇయర్ నవంబర్ ఆ టైంకి ఐ మీన్ 2020 నవంబర్ ఆ టైంకి మా డాడీకి యాక్సిడెంట్ అయింది. ఓ ఓకే. ఓకే. ఐ మీన్ సార్ 2021 నవంబర్ కి. పర్వాలేదు, పర్వాలేదు. ఎందుకంటే అప్పటికి కూడా బ్యాడ్ ఆస్పెక్ట్ అదే కదా చెప్పింది. 19 నవంబర్ నుంచి 21 నవంబర్ లోపు ఛాలెంజెస్ ఉన్నాయన్నమాట. అనుకున్న డైరెక్షన్లో, అనుకున్న స్థాయిలో ముందుకు పోవట్లేదు. ఇప్పుడు దశమాధిపతి వక్రిచ్చాడు, దశమాధిపతి నక్షత్రంలో బుధుడు ఉన్నాడు కాబట్టి చాలా వరకు అయిపోతూ ఉంది. కానీ ఇది కూడా మారేదానికి అవకాశం ఉంది. తర్వాత నెక్స్ట్ మళ్ళీ వచ్చినప్పుడు చెప్తా. డ్రాప్ అయింది చార్టు. ఓకే, ఇప్పుడు మెల్లగా సెల్ఫ్ ఎఫర్ట్ తప్ప మిరాక్యులస్ రిజల్ట్ చెప్పను. అర్థమైందా? సెల్ఫ్ ఎఫర్ట్ అంటే ఇప్పుడు 21 తర్వాత మీరు నార్మల్గా ఏది ఉందో అది చదువుకోవడానికి మీరు ట్రై వచ్చింది. 22లో 10th హౌస్ ట్రైన్ మూన్ జరుగుతుంది, మంచి ఆస్పెక్ట్. మళ్ళీ మీరు పికప్ అయ్యారండి 22 నవంబర్ 23 నవంబర్లో మీరు మళ్ళీ కొంచెం ప్రోగ్రెస్ అవుతారు. కనిపించిందా? అంటే 22 అంత ఐ మీన్ అప్పుడు అంత ఐ మీన్ అంత ఐడియా లేదు. బట్ 23 అయితే నేను అప్పటికి కొంచెం సెల్ఫ్ 22 లెర్నింగ్. నవంబర్ నుంచి 23 నవంబర్ వరకు 2022నే కదా? ఓకే అండి, అర్థమైంది. ఆ టైం నేను మనం నవంబర్ టు నవంబర్, ఎందుకంటే మీ బర్త్డే డేట్ అది కాబట్టి. అర్థమైందండి. ఓకే, సో అది మంచిగానే ఉంది. మీరు మళ్ళీ ప్రోగ్రెస్ అవుతారని చెప్పి, అంతకుముందు స్లోగా ఉన్న దానికన్నా బెటర్ అవుతారు. ఓకే, ఓ 2-3 ఏళ్ళు పర్వాలేదు. ఓకే, 23, 24 వరకు పర్లేదు. మళ్ళీ ఒక ఆస్పెక్ట్స్ రానున్నాయి అన్నమాట. మిక్స్డ్ ఆస్పెక్ట్స్ వస్తున్నాయి, చెప్తాను యాజ్ ఇట్ ఈస్గా. చూడండి, మళ్ళీ 25 నవంబరు 26 నవంబరు స్లో అయింది. చదువు అవ్వచ్చు, లేదంటే ఆపర్చునిటీ అవ్వచ్చు. ఇక్కడ వీనస్ ట్రైన్ ఇస్తున్నాడు అంటే మరి హెల్త్ ఎలా ఉంది? చదువు ఇచ్చి హెల్త్ పోతా ఉందా? ఇప్పుడు మీరు హెల్త్ చెప్పారు కాబట్టి హెల్తా, లేదనంటే చదువు కూడా పోతా ఉందా, లేదనంటే ఫాదర్ హెల్త్ ఎలా ఉంది, ఫాదర్ వర్క్ ఎలా ఉంది? కొన్ని ఛాలెంజెస్ మనం చెప్తున్నాం ఖచ్చితంగా. ఏమన్నా కనిపించాయా? ఏం లేదు, బాగున్నాయి అంటారా? చెప్పా కదా, హెల్త్ ఒకటి, హెల్త్ చదువు అంతా సీరియస్గా బానే అవుతా ఉంది. ఉందా? జాతకంలో చూపించే అంత రేంజ్లో అవుతా ఉందా? సీరియస్ గా అంటే అది 1 year నుంచి కంటిన్యూస్ గా అంటే చాలా బాధపడ్డానండి నేను సరే ఆ సరే ఇయర్ ఆ టైంలో. సరే అయితే సరే. ఓకే, ఇంకా అండ్ చదువు అయితే కాన్స్టెంట్ గా ఉంది ఆ చదువు ఫ్లోలో. ఓకే ఉంది. ఏం చదువుకున్నారు? బీటెక్ అంటే అయిందన్నారు. బీటెక్ సిఎస్సి. సిఎస్సియా? ఏంటిది మీది? ఎలక్ట్రానిక్సా, సిఎస్సి? లేదా సిఎస్సి అండి, సిఎస్సి. సిఎస్సి. ఓకే, కానీ ఇప్పుడు ఈ చదువు సరిపోవట్లేదు ఆపర్చునిటీకి. అర్థమైందా? మీరు మళ్ళీ ఏదో ఒక కోర్సు ఏదో ఒకటి చేసుకోవాలి. అంటే నేను చెప్తుంది లైక్ సిఎస్సి కాకుండా కోర్సు గురించి అండి. విడిగా ఇప్పుడు ఏఎంఎల్ అవి చేస్తాం కదా, అవును, ఆ కోర్స్ నేను నా కంటిన్యూస్ లెర్నింగ్ జరుగుతుంది నీట్ గా క్లియర్. జరుగుతున్నాయి. అవి కూడా సరిపోవని చెప్తున్నా. అర్థమైందా? అది సరి ఓకే. అంటే కోర్స్ అనే కాదు, ఎగ్జాక్ట్లీ ఆ టైం ఓకే. ఫ్రేమ్తో మనం ప్రిడిక్ట్ చేస్తాం అన్నమాట. ఇప్పుడు చదివిన దాంతో నీకు ఆపర్చునిటీ వచ్చేస్తుందని చెప్పనని చెప్తా నేను. అర్థమైందా? ఓకే. లేదు ఆపర్చునిటీ వచ్చిందంటే ఫ్యామిలీ హెల్త్, ఫాదర్ హెల్త్ అవన్నీ చూడమని చెప్తా. అర్థమైందా? ఏదో ఒకటి చెప్తా. అర్థమైందండి. రైట్ అంటే సరే. నాకు ఈ నవంబర్ ఆ టైంకి ఒక జాబ్ వచ్చిందండి ఆన్ క్యాంపస్ లో ఒకటి. తీసుకున్నారా? తీసుకున్నాను. అది ఇంకా పిలవలేదు, బట్ వచ్చింది. పిలవలేదు. ఓకే, ఆ జాబ్ నచ్చకపోవడమో, మనం అనుకున్నట్టు లేకపోవడమో, మళ్ళీ మారడం, అవన్నీ జరుగుతాయి. అర్థమైందా? ఎందుకంటే అర్థమైందండి. ఇదంతా స్క్వేర్ ఆస్పెక్ట్స్ ఉన్నప్పుడు ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ ఇవ్వదు. ఎందుకంటే 25 నవంబర్కి 26 నవంబర్కి కొంచెం వీనస్ సపోర్ట్ చేస్తున్నారు 10th హౌస్ ట్రైన్ చేస్తూ. కానీ ఇక్కడ మనకు మళ్ళీ ఇది ఒకటి ఆపరేట్ అవుతుంది అనమాట. యోగకారకుడిని గురువు ఫాలో అవుతున్నాడు. అంటే మీకు చెప్తా, షార్ట్లీ నెగిటివ్ చెప్తాను అనమాట. అర్థమైందా? ఓకే. సరే. ఓకే, ఇప్పుడు దాకా చెప్పింది 10కి ఒక 3 మార్కులు వచ్చాయా, ఒక 8 మార్కులు వచ్చాయా? పాసా ఫెయిలా? అండ్ లైక్ మీరు చెప్పిన ప్రకారం డైరెక్షన్ ఆఫ్ ద ప్రిడిక్షనే, స్టోరీ ఏముండదు. అంతా పర్ఫెక్ట్ గా ఉందండి. ఒక 8 మార్కులు అన్నీ వచ్చాయా? వచ్చాయండి. అయ్యో, ఓకే, 10 వేసుకోవచ్చు. ఇదే ఫస్ట్ టైమా మీరు జాతకం చెప్పించుకోవడం? ఎంత క్లియర్ గా అంటే ఇవి ఫస్ట్ టైం అండి.
ఓకే, నాకే ఛాన్స్ వచ్చింది, థ్యాంక్ యూ. సరే ఓకే, అయితే ఇప్పుడు కెరియర్ ఎలా ఉంటుందని అంతేనా? అంతేనండి. దశాంశ లగ్నం, ఓకే. మీకు ఒరిజినల్గా దశమాధిపతి వక్రిచ్చాడు అనమాట. దశమాధిపతి నక్షత్రంలో ఉన్న గ్రహం కూడా వక్రిచ్చేదానికి అవకాశం ఉంది. బుధుడు కూడా ఎప్పుడో వక్రిస్తాడు, ఇంకా వక్రించలేదే. వక్రిచ్చాడు 2031కి ఆ ప్రాంతంలో వక్రిచ్చాడా. శని చంద్రుడిని ఫాలో అయ్యాడు, ఓకే. అరే మ్హూ. రెండు వేల 23 సరే ఓకే, చెప్తాను. ఇప్పుడైతే ఇయర్ 26, 27 కొంచెం కష్టంగా ఉందండి, అనుకున్నట్టుగా లేదు. అర్థమైందా? ప్రోగ్రెస్ ఎక్స్పెక్ట్ చేసినట్టుగా వెళ్ళలేదు. దాని తర్వాత అంటే ఈ 2 years అదే అసలే ఆపర్చునిటీ లేకుండా ఉండదని చెప్పను, కానీ మీరు కొంచెం కష్టపడి సాధించుకోవాలి అంతే. అర్థమైందా? స్లోగా ఉంది. దాని తర్వాత 28కి కొంచెం బెటర్ ఆస్పెక్ట్ ఫామ్ అయింది, ఓకే. ఎందుకంటే ప్రోగ్రెసివ్ సన్ నెటల్ వీనస్కి సెక్స్టైల్ ఇస్తున్నాడు, కొంచెం పర్వాలేదు, వెళ్తూ ఉందన్నమాట, ఓకే. 29, 30 స్లోగా వెళ్తూ ఉంది, కంటిన్యూ అంతే. మళ్ళీ పికప్ వచ్చినప్పుడు చెప్తా. క్యాన్సిలేషన్ వచ్చింది, బుధ దశ జరుగుతూ ఉంది. బుధుడు స్టార్లో ఎవరు లేరు, బుధుడు స్టార్లో ఆడైన వాడు కేతు 6కి కనెక్ట్ అయ్యాడు. సో డెసిషన్ మేకింగ్ చాయిస్ తక్కువగా ఉంది. అంటే ఏంటిది, గబాల్ నేను ఒక కంపెనీ నుంచి ఇంకో కంపెనీకి వెళ్ళిపోతాను అనేటట్టు లేదనమాట, ఓకే. మళ్ళీ ఏదైనా ఆస్పెక్ట్ ఫామ్ అవ్వాలన్నమాట, ఫామ్ అయ్యేంతవరకు అట్లా మెల్లబోతూ ఉంది, స్లోగా వెళ్తూ ఉంది చార్టు, ఓకే. ఇక్కడ 2034 10th హౌస్ అపోజిషను నెటల్ వీనస్ జరుగుతూ ఉంది, ఇది కూడా స్లోగానే ఉంది, ఓకే. మీకు యాక్చువల్గా మెర్క్యూరీ రెట్రోగ్రేడ్ అయ్యాడు, రెట్రోగ్రేడ్ కాకపోతే ఇంకా బాగా అగ్రెసివ్గా పనిచేసేది. సో ఆస్పెక్ట్స్ ఎక్స్పెక్టెడ్ స్పీడ్లో మూవ్ అవ్వట్లేదు, అర్థమైందా? ఆస్పెక్ట్స్ అనేవి ఎక్స్పెక్టెడ్ స్పీడ్లో మూవ్ అవ్వనప్పుడు ఏమవుతుంది, కష్టపడాల్సి వస్తూ ఉంటుంది అనమాట. అంటే బిలీవ్ ఇన్ సెల్ఫ్ ఎఫర్ట్స్ చెప్తా, అర్థమైందా? సో ఫోకస్ ఆన్ స్కిల్ సెట్, ఏమనుకోవద్దు అట్లా చెప్పినందుకు, ఎందుకంటే నాకు అర్థమైన నాలెడ్జ్ నేను చెప్పాలి, మిమ్మల్ని గైడ్ చేయాలి, నా జాబ్ అది. కాబట్టి 10th హౌస్ స్క్వేర్ జరగడము, 10th హౌస్ ట్రైన్ ఇప్పుడు సాట్రాన్ జరగడం, ఇదంతా ఛాలెంజ్ అనమాట. ఇప్పుడు ఏ వల్ల ఫ్రెషర్స్కే ఇంకెక్కువ ఆపర్చునిటీ, ఎందుకంటే ఏమీ రాకపోయినా కూడా మనం చేసేయచ్చు కదా, అర్థమైందా? మీరు ఏ చేస్తానన్నారు కాబట్టి అది గుడ్ థింగ్. అంటే వీనస్ 10th హౌస్ ట్రైన్ ఇవ్వడం ఇవన్నీ కొంచెం కాపాడుతున్నాయి, బ్యాడ్ ఆస్పెక్ట్స్ ఉన్నా కానీ ఎట్టి పరిస్థితిలో ఒక 6 నెలలు 1 year లోపు ఆపర్చునిటీ తెచ్చుకోవాలని పెట్టేసుకోండి. ఎందుకంటే ఇది 26 నవంబర్ తర్వాత ఆపరేట్ అవుద్ది ఎక్కువగా. ఇప్పుడు ప్రస్తుతానికి బాగుంది, గబాల్ని ఏదో ఒక ఆపర్చునిటీలోకి వెళ్ళిపోయామనుకో, ఓ ఎక్స్పీరియన్స్ అదంతా ఫామ్ అవుతూ మెల్లగా ముందుకు పోతాం. తర్వాత బుధ దశ వస్తుంది, సో అట్లా కంటిన్యూ కీప్ గోయింగ్ అనమాట, ఓకే. అది మళ్ళీ స్టార్ మారినప్పుడు మళ్ళీ మార్స్ ఫలితాన్ని ఇస్తాడు కదా, సో కొంచెం కాపాడుతుంది అనమాట. దట్స్ బీన్ గుడ్ అనమాట, ఓకే. సో అది కంక్లూషను. ఇంకా మీ క్వశ్చన్స్? అంతే అండి, కెరియర్ ఎలా అనిపించింది, నచ్చిందా? బాగుందండి, బాగా చెప్పారు. ఆల్ ది బెస్ట్ అండి.